సంఘాల చుట్టూ మీ కాపుదల ఇస్తుంది. 3 దినాలు కూడా మీ దాసును అభిషేకించి వాడుకుంటున్నందుకు స్తుతులు చెల్లిస్తుంది. ఇలా కరిమేల ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉండగా సాయం చేయండి. ఆ స్థలంలో చేయబడే ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తుంది. మీకే మహిమా గంట ప్రభావం చెల్లించుకుంటున్నాం. గడియాలకు కూడా ఎవరైతే కాబట్టి కూడుగా నిమిత్తం ప్రయాసపడుతున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి కావాల్సిన బహుమానం దయచేయండి. ఎవరైతే కూడుగా నిమిత్తమే వారి భాగములను తప్పించుకుంటూ వచ్చినారో నాశనం నుంచి దీవించండి. మనుషుల పరిచయంలో ఉన్న వారికి అధికమైన కృపనిచ్చి మీ జ్ఞానంతో నడపమని ప్రార్థిస్తూ మీకే మహిమాగంతా ప్రభావం చెల్లించుకోవచ్చు. ఇప్పుడు ఇమానుయేల్ తనతో కలిసి పరిచయం చేస్తున్న మీ దాసులందరినీ కూడా వేస్తాను అప్పగించుకోవచ్చు. మా కొరకై త్వరగా రానయ్యున్నా యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 162. 162 నీతి విశ్వాసత మా ప్రభు యేసు. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించే. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించే. నిన్ను ప్రేమించి ఈ ఆజ్ఞలను అనుసరించు మనుజావళిని. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీ బంధనను స్థిరముగా చేసి నీ బంధనను స్థిరముగా చేసి నిరతము నల్లరారెడు మా ప్రభువా. నిరతము నల్లరారెడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేని వెలలేని మా. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేని వెలలేని మా. వింతల కృపా హృదయకు దేవా. వింతల కృపా హృదయకు దేవా. ఎంతయు నిన్ను స్తుతింతుముకోని. ఎంతయు నిన్ను స్తుతింతుముకోని.
నీదు విశ్వాసత మా ప్రభు అంతరిక్షము నదిగమించే ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రోధగా ప్రతిదినము యేసు ప్రభు క్రోధగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను అనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు అనాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వనరుగా పాడును పదిలముగా వనరుగా పాడును పదిలముగా దినదినములోని తారహితముగా దినదినములోని తారహితముగా నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపరిమితముల ప్రభు సంగములో పరిపరిమితముల ప్రభు సంగములో నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను ఆట సంఖ్య 628 628 పాత పాటల పుస్తకం ఉంటే 530. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాస
విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరము ఆయన సేవను ఏకమై సాధజేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేదుము. యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. ఉత్సాహంబుతో రాజ మార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేదుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవితము. సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవితము. ఈ లోకమంతటా ప్రభు యేసు నామమును ఎల్లవేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేదుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. అని నిశ్చయించుచు అందులేయుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేదుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము.
We praise God for this day of prayer and committing ourselves unto the Lord afresh for the work which is ahead of us. మరి ఈ యొక్క ప్రార్థనా దినాన్ని బట్టి మరొకసారి నూతనంగా ప్రభువు కోసం మనల్ని మనము పునర్సమర్పించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. It is a great job and also it gives us great joy to speak to the people who have sacrificed their lives for the work of the Lord. ఎవరైతే దేవుని పని కోసం సమర్పించుకున్నారో మరి వారితో మాట్లాడే విషయంలో మాకెంతో మరి ఆనందము కలుగజేస్తుంది. Even myself, after working for so many years in the government, at the call of God in 2016, taking voluntary retirement, I have come to the full-time service. మరి నేను కూడా ప్రభుత్వంలో పనిచేసి మరి 2016వ సంవత్సరంలో దేవుని పిలుపుని అందుకొని మరి పూర్తి కాల సేవకు వచ్చాను. And earlier, so many great men of God, they asked me to come for full-time, but God has not given the permission. మరి అంతకు మునుపు చాలా మంది దైవజనులు మరి పూర్తి కాల సేవకు రమ్మని నన్ను ఆహ్వానించారు కానీ మరి దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను అప్పటికి రాలేదు. Many of you may be knowing me as a translator in Hebron almost for the more than 35 to 38 years. Because of that ministry, I was associated with so many men of God. I translated Brother Batsing as well. మరి మీలో చాలా మందికి నేను మరి హెబ్రోన్లో తర్జుమాదారుడిగా మీకు తెలుసు. 38 సంవత్సరాల వరకు కూడా మరి హెబ్రోన్లో చాలా మంది దైవజనులకు 38 సంవత్సరాలుగా మరి 38 సంవత్సరాలుగా ఎంతో మంది దైవజనులకు మరి నేను తర్జుమా చేస్తూ వచ్చాను. వారితో సహవాసాన్ని కూడా కలిగి ఉన్నాను. ఇంక్లూడింగ్ బ్రదర్ బత్సింగ్, మరి సహోదరుడు బక్సింగ్ గారితో పాటు ఆయనకు కూడా నేను తర్జుమా చేశాను. సో వై ఐ యామ్ టెల్లింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఎ డిగ్రీ. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో మరి పెద్ద పట్టా అని డిగ్రీ అని కాదు. వైల్ ఐ వాస్ సర్వింగ్ లైక్ దట్, మెనీ పీపుల్, మెనీ గ్రేట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ దోస్ డేస్, ఈవెన్ బిల్ థామ్సన్, ఈవెన్ వెర్నర్ టీడ్సే, బ్రదర్ అబీస్, and later Brother Augustine and Brother Philip Eddie Williams and Brother GT and others, many people asked me to come to the full-time service. మరి ఆ దినాలలో ఆ రీతిలో నేను సేవ చేస్తున్న సమయంలో మరి చాలా మంది బిల్ థామ్సన్, ఎడ్డీ విలియమ్స్ గారు, జీటీ గారు, అగస్టిన్ గారు, ఈ విధంగా చాలా మంది దైవజనులు మరి పూర్తి కాలకు సేవకు రమ్మని నన్ను పిలిచారు. I was praying very sincerely, but I was not having any peace. మరి నేను యథార్థంగా ప్రార్థన చేస్తూ వచ్చాను కానీ నాకు సమాధానం లేదు. God has given a top position in the government. మరి ప్రభుత్వంలో దేవుడు నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. After going to the top position, then God said, you leave it, it is a big test for me. మరి ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను పరీక్షించాడు. ఇప్పుడు ఆ యొక్క స్థానాన్ని వదిలిపెట్టు అని. I am not belittling the lower position. To leave a job as a clerk is very easy, whereas to leave a job as a director it is very difficult. మరి తక్కువ ఉద్యోగస్తులు నేను తక్కువ చేయట్లేదు కానీ మరి ఒక చిన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం చాలా సులువు, అయితే ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం. After becoming an officer for both the states of Andhra and Telangana, then the Lord has given that burden, and more than the burden it became a big test whether I leave it or not. మరి ఆంధ్ర తెలంగాణ ఉద్యోగస్తులకు నేను ఒక ఆఫీసర్ అధికారిని అయిన తర్వాత అప్పుడు దేవుడు నాకు భారం ఇచ్చాడు. మరి భారం కంటే ఎక్కువగా మరి ఇది ఒక పెద్ద పరీక్ష అయింది. So the day when God has given that burden, I have taken voluntary retirement. That means I will get pension. మరి ఏ దినం ముందైతే దేవుడు నన్ను పిలిచాడో మరి అప్పుడు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను, అంటే నాకు పెన్షన్ కూడా వస్తుంది. At that time my wife was also working as director finance government of Telangana, in charge of all the budget of Telangana. She is the state officer. ఆ సమయంలో నా భార్య కూడా తెలంగాణ గవర్నమెంట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మరి డైరెక్టర్ గా పనిచేస్తూ వచ్చారు. And she was in charge. Your mind is little bit disturbed. So she was in charge of the budget of Telangana. మరి తెలంగాణలో మరి బడ్జెట్ కి సంబంధించి మరి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. And of course she was retired because Telangana 58 years. మరి అప్పటికే రిటైర్ అయిపోయారు ఎందుకంటే తెలంగాణలో 58 సంవత్సరాలే కాబట్టి. So what I want to tell is we are doing the great job now. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం ఇప్పుడు చాలా గొప్ప పని చేస్తున్నాం. Whether you have resigned or whether at the call of God, God has called you,
that is immaterial, but you are in a great job today, irrespective of your background. కాబట్టి మీ వెనుక చరిత్ర ఎలా ఉన్నప్పటికీ మీరు ఉద్యోగాన్ని విరమించుకున్నా సరే లేదా దేవుడు పిలిస్తే వచ్చినా సరే ఏది చేస్తున్నా సరే ఏదేమైనప్పటికీ మీరు చాలా గొప్ప పని ఉన్నతమైన పని చేస్తున్నారు. Then I asked God, what is my work in the ministry? అప్పుడు నేను దేవుడిని అడిగాను, పరిచర్యలో నా పని ఏంటి? God spoke very clearly that you are not a shepherd, you are a teacher. మరి దేవుడు ఎంతో స్పష్టంగా నాకు ఏమని మాట్లాడాడంటే, నువ్వు కాపరివి కాదు, నువ్వు బోధకుడివి. Don't go as a shepherd to any assembly. ఏ మందిరానికి కూడా కాపరిగా వెళ్ళొద్దన్నాడు. And you meditate the word of God day and night and be a teacher of the word of God everywhere. కాబట్టి మీరు దివారాత్రులు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి ప్రతి చోట కూడా నువ్వు బోధకుడుగా ఉండాలి అని చెప్పాడు. Not only coming to the full time service, remember, for what purpose God is calling you, that is very important to know. కాబట్టి పూర్తికాల సేవకు రావడం మాత్రమే కాదు, ఏ ఉద్దేశంతో నిన్ను దేవుడు పిలిచాడో అది కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. And immediately the second test came to me. మరి వెంటనే రెండవ పరీక్ష వచ్చింది. The moment when people came to know that I have taken voluntary retirement for full time ministry, మరి ఎప్పుడైతే పూర్తికాల సేవ కోసము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని ప్రజలకు తెలిసిందో, Brother Timothy, Brother Kurian and other dear ones, they asked me to go as a servant of God to Guntur. మరి సహోదరుడు తిమోతి, సహోదరుడు కొరియన్ గారు ఏమన్నారంటే మరి గుంటూరుకి దైవ సేవకుడుగా వెళ్ళమని చెప్పారు. Because next to Hebron the biggest ministry is there in Guntur, nearly 120 servants will be there under your control and you go there. ఎందుకంటే హెబ్రోన్ తర్వాత అతిపెద్ద సంఘము గుంటూరులో ఉంది, అక్కడ 120 మంది దైవ సేవకులు నీ అధీనంలో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పారు. And much ministry is there. మరి అక్కడ చాలా పరిచర్య కూడా ఉంది. And God told me very clearly, you are not a shepherd. మరి దేవుడు నాతో స్పష్టంగా చెప్పింది ఏంటంటే నువ్వు కాపరివి కాదు. And this is another attraction from the very servants of God. మరి ఇది దైవ సేవకుల నుంచి ఇది మరొక ఆకర్షణ వచ్చింది నాకు. And you go to Guntur. కాబట్టి నువ్వు గుంటూరుకి వెళ్ళు. Another thing has happened. మరి మరొక సంగతి ఏం జరిగిందంటే, at that time before Brother Suvarnapal was posted, these are the things. మరి అక్కడ సోదరుడు సువర్ణపాల్ దైవ సేవకుడిగా వెళ్ళక ముందు జరిగిన సంగతి. Because some of you, why I am telling you, some of you may be thinking, why this bacha is standing, we are all full time servants, that's why I am telling. మరి మీలో కొంతమంది అనుకుండవచ్చు, మరి ఎందుకు ఈ చిన్నవాడు మా ముందు నిలబడుతున్నాడు, మేము పూర్తికాల సేవకులం కదా అని. My age is 61. మరి అన్న వయసు 61. And because 38 years I am in the ministry. మరి 38 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. From Guntur, both the factions came to me. మరి ఆ గుంటూరు నుంచి రెండు గుంపులు నా దగ్గరకు వచ్చాయి. We all know the differences are there in the assemblies you call trust or society or local differences. So many other things are there. మరి మనకు తెలుసు ప్రతి చోట కూడా ఇలాంటి గుంపులు ఉన్నాయి, ట్రస్ట్ అని సొసైటీ గాని ఏదేమైనప్పటికీ ఏదో ఒక గుంపులు ఉన్నాయి. But because I served in Guntur so many times, before that I have given nearly 150 to 180 messages only from Zion pulpit, apart from other places. మరి ఆ గుంటూరులో అంతకు మునుపే నేను ఆ యొక్క సియోను పులిపిటి నుంచే 150 నుంచి 180 వరకు నేను వర్తమానాలు ఇచ్చాను, ఇక వేరే స్థానిక సంఘంలో మా వర్తమానాలకు తప్పించి. And so both the factions came to me. కాబట్టి రెండు గుంపులు నా దగ్గరకు వచ్చాయి. And what they told? వాళ్ళు ఏమన్నారు? Anna, if you come, we will eradicate these factions, we will be one. అన్న నువ్వు గనక మా దగ్గరకు వస్తే ఈ గుంపులన్నీ పక్కన పెట్టి మేమందరం కలిసి పనిచేస్తాం. Whatever you say, we will do it because we have seen your ministry. మరి నువ్వు ఏం చెప్తే అది చేస్తాం, ఎందుకంటే నీ పరిచర్య మేము చూసాం. Now the situation is, elders are asking me to go and those believers are asking me to come. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పెద్దలు ఏమో నన్ను వెళ్ళమంటున్నారు, అక్కడ ఉన్న విశ్వాసులు ఏమో నన్ను రమ్మంటున్నారు. Then I prayed to God. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాను, Lord, what to do? ప్రభా ఏం చేయాలి? The answer from God is, నీకు బుద్ధి ఉందా? మరి దేవుడు ఏమన్నాడంటే నీకు బుద్ధి ఉందా అన్నాడు. Once I told you, you are not a shepherd. మరి ఒక్కసారి నీకు చెప్పాను కదా నువ్వు కాపరివి కాదు, That's all. అంతే. Day and night you read the word of God and go everywhere and preach the word of God. That's all. మరి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రతి చోటకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి అంతే. Many attractions will be there. ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, That may be ministry only. అది పరిచర్య అయ్యుండొచ్చు. But I am not sending you
they are sending you and they are calling you, I am not sending you. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను పంపించట్లేదు, వీళ్ళేమో వెళ్ళమంటున్నారు, వారు రమ్మంటున్నారు, అయితే నేనైతే నిన్ను పంపించట్లేదు. This is very important in the ministry. Remember that I am doing God's work, I am doing, that is not important. Everything is God work only. Are you doing what God has given to you? That is important. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను దేవుని పని చేస్తానంటే సరిపోదు కానీ, అయితే దేవుడు చెప్పింది, దేవుడు ఇచ్చింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ప్రాముఖ్యం. Then I rejected those offers. అయితే వాళ్ళు ఆహ్వానాలన్నీ కూడా నేను వద్దనుకున్నాను. Of course we are continuing in Hebron, as you know, every one of you know what we are doing. కాబట్టి హెబ్రోన్లో ఏ పరిచర్య చేస్తున్నామో మరి మీకు అందరికీ కూడా తెలుసు. And so in that capacity I am standing here. కాబట్టి ఆ స్థాయిలోనే ఇప్పుడు ఇక్కడ నిల్చుని ఉన్నాను నేను. So it is a great job, and that gives us great joy to address the people who have sacrificed their lives for the work of the Lord. కాబట్టి ఎవరైతే దేవుని పని కోసం వారి జీవితాలను సమర్పించుకొని దేవుని పని చేయాలని ముందుకొచ్చారో వారితో మాట్లాడడం ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. Earlier also in the other servants meetings I have spoken. ఇంతకు మునుపు కూడా దైవ సేవకుల కూడికలో నేను ప్రసంగించాను. This is not the first time. ఇది మొట్టమొదటిసారి కాదు. So for this morning, as usual, let us spend some time in correcting ourselves, confessing our failures, because everybody is having failures in their lives, whether you are a full timer or half timer or quarter timer. కాబట్టి ఉదయ కాలమున మరి మనము మరి పశ్చాత్తాపం విషయంలో కొంత సమయం గడుపుదాం. ఎందుకంటే మనం పూర్తికాల సేవకులమైన మరి పార్ట్ టైం అయిన ఎవరైనప్పటికీ కూడా మనం ఏదో ఒక పొరపాట్లు పతనాలు చేసి ఉంటాం. As long as we are in this human body, human flesh, as long as we are living in this slippery world so subtle, and also having the arch enemy Satan, undoubtedly every one of us will fall. మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఈ జారుడు లోకంలో జీవిస్తున్నంత వరకు, మన ప్రధాన బద్ధశత్రువైన సాతానుడు ఉన్నంత వరకు కూడా నిస్సందేహంగా మనం అందరము కూడా పడిపోతూ ఉంటాం. However careful you are, there is every possibility to slip down. నువ్వు ఎంత జాగ్రత్త వహించినా సరే జారిపోయే అవకాశం ఉంది. But this type of meetings will encourage us in the fellowship once again to confess our failures and rectify our lives and to be restored. కాబట్టి ఇలాంటి కూడికలు మనకు ఏ విధంగా సహాయపడతాయంటే మన పతనాలను ఒప్పుకొని సరి చేసుకొని మరలా సమకూర్చబడడానికి సహాయపడతాయి. We have not come to this place to show ourselves as me holy or better than thou attitudes. కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి నేను పరిశుద్ధుడను, అందరికంటే పరిశుద్ధుడను అని చూపించుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. Here we have come just to tell our failures to the Lord, rectify our lives, start a new fresh, because Alexander White, as you know, the Scottish preacher, once told, a successful or a victorious Christian life is a series of new beginnings. మరి అలెగ్జాండర్ వైట్ అనే ఒక స్కాటిష్ బోధకుడు ఏమని చెప్పాడంటే, ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితము మరి ప్రతిసారి కూడా నూతనంగా ఆరంభించడం ద్వారానే జరుగుతుంది, కలుగుతుంది అని Now we చెప్పాడు. have to rectify our lives continually, wash again thoroughly ourselves. కాబట్టి మన జీవితాలను ఎడతెగక ఎప్పుడు కూడా మరి కడుక్కుంటూ మన జీవితాలను సరి చేసుకుంటూ ఉండాలి. So it is a blessed time to you, it is a blessed time to me also. కాబట్టి మీకు గాని నాకు గాని ఇదెంతో ఆశీర్వాదకరమైన సమయం. Nobody is perfect whether standing or sitting. మరి నిల్చున్నా కూర్చున్నా సరే ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. I am having my failures, you may be having your failures, but these meetings will help us not to continue in failures. కాబట్టి నా పతనాలు నాకున్నాయి, మీ పతనాలు మీకు ఉండవచ్చు, అయితే ఈ కూడికలు ఆ పతనాలలో కొనసాగడానికి ఇవి కాదు. ఈ కూడికలు They will help us not to continue in the failures. మరి ఈ పతనాలలో కొనసాగించడానికి కొనసాగకుండా ఆపుతాయి. కొనసాగకుండా ఈ కూడికలు ఆపుతాయి. Because we will rectify our lives and we will cleanse ourselves thoroughly again and again. ఎందుకంటే మన జీవితాలను సరి చేసుకొని మరలా మనం కడుక్కుంటూ ఉంటాం For కాబట్టి. this morning, ఉదయకాలము shall we turn to the book of Numbers? సంఖ్యాకాండము చూద్దాం. Numbers chapter 16. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. Numbers chapter 16. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. And from 41 onwards up to the end of the chapter responsively, before we have the confessional prayers. 41వ వచనము నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం మనం పశ్చాత్తాప ప్రార్థనకు మునుపు. Numbers chapter 16 41 through 50. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుంచి చివరి వరకు. మరునాడు ఇశ్రాయేలుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. And it came to responsively 42. మార్చి 42 చదవండి. సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను, వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను.
మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా సమాజం మొదలుని తొలగిపోడి క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. తెగులు మొదలు పెట్టని చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాడిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. మోషే ఎద్దుకు తిరిగి వచ్చింది. Chapter 16 of Numbers is a very sorrowful chapter. సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఎంతో బాధాకరమైన అధ్యాయం. Because it starts with the rebellion of Korah and others against God appointed leadership, that is Moses and Aaron. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ఏర్పాటు చేసిన అధికారము మోషే అహరోనులకు తిరుగుబాటు చేశారు. కోరహు వారి యొక్క కుమారులు దానితో ప్రారంభమైంది. That is the starting point of this chapter. మరి ఈ అధ్యాయంలో వారితో ప్రారంభమైంది. And once again how it ended means almost 14,700 Israelites died because once again they rebelled against Aaron and Moses. మరి అది ఏ విధంగా ముగించబడిందంటే 14,700 మంది ఇశ్రాయేలు మరణించిన. ఎందుకంటే మరొకసారి వారు మోషే అహరోనులకు తిరుగుబడ్డారు. Here when we go through this big chapter, all these 50 verses, మరి 50 వచనాలు ఈ అధ్యాయంలో చదివితే 3 parties we are going to see, 3 kinds of people. మరి ఇక్కడ 3 రకాల గుంపులను ప్రజలను చూస్తున్నాం. ఇక్కడ one side is the general public, that is all the Israelites. మరి ఒక ప్రక్కనేమో మరి సాధారణ ఇశ్రాయేలీలను చూస్తున్నాం. And secondly the God's servants, the leaders appointed by God, Moses and Aaron is the second party. మరి రెండవ గుంపు ఎవరంటే మోషే అహరోనులు, దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకులు వారు. And the third party is God himself. మరి మూడవ గుంపు ఎవరంటే దేవుడే. 3 parties are in operation in these 50 verses. కాబట్టి ఈ యొక్క 50 వచనాల్లో ఈ 3 గుంపులు పనిచేస్తున్నాయి. Israelites are there, ఇశ్రాయేలీలు ఉన్నారు, the people of God. దేవుని యొక్క ప్రజలు. Moses and Aaron are there, the leaders appointed by God. మరి మోషే అహరోనులు ఉన్నారు, దేవుడి చేత ఏర్పరచబడిన నాయకులు. And the third is God himself is there. మరి మూడవది ఎవరంటే దేవుడు తానే. So we all know in the first 40 verses, మరి మనకు తెలుసు మొదటి 40 వచనాల్లో and Korah, Dathan, Abiram and On from the tribes of Levi and Reuben, and they have rebelled against Moses and Aaron. మరి కోరహు, అబిరాము, ఓను మరి వీళ్ళందరూ కూడా లేవి, రూబేను గోత్రానికి చెందినవారు. వారు మోషేకు అహరోనుకు తిరుగుబాటు చేశారు. Many times I used to think within myself, అనేక సార్లు నాలో నేను అనుకునేవాడిని, a person like Moses, such a meek man, having fatherly attitude, I believe none of us who are sitting here are having the mind of Moses. మరి మోషే అనే సాత్వికుడు, తండ్రి లాంటి లక్షణాన్ని కలిగిన వాడు. నేను అనుకుంటాను ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికి కూడా బహుశా అలాంటి లక్షణం ఉండకపోవచ్చు. Moses is a great man of God. మరి మోషే చాలా గొప్ప దైవజనుడు. And he is a great leader, a great lawgiver, a great legislator. మరి ఆయన గొప్ప మరి నాయకుడు, గొప్ప మరి అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని మనకు అందజేశాడు. He is a man who saw God face to face. మరి ఆయన దేవుణ్ణి నేరుగా ముఖాముఖిగా చూశాడు. He is a man who, rejected the powers of Egypt, the position. మరి ఐగుప్తు యొక్క అధికారాలు అవన్నీ కూడా స్థానాలన్నీ కూడా ఆయన తృణీకరించిన వ్యక్తి. An ordinary Israelite, how can he talk against such a great leader like Moses? మరి ఒక సామాన్యమైన ఇశ్రాయేలీయుడు అంత గొప్ప దైవజనుడైన మోషేకు విరుద్ధంగా ఎలా మాట్లాడతాడు? Why Korah spoke about Moses? ఎందుకు కోరా మోషే గురించి మాట్లాడాడు? So when you go deep into their relationship, కాబట్టి వారి యొక్క బంధము గురించి ఇంకా లోతుగా వెళ్తే, why Korah got such a courage to talk against Moses? ఎందుకు మోషేకు విరుద్ధంగా కోరహుకు అంత మాట్లాడడానికి అంత ధైర్యం వచ్చింది? Moses and Korah are first cousins, మరి own brothers' children.
మరి మోషే కోరహులు ఇద్దరు కూడా స్వంత మరి ఆ సహోదరుల యొక్క కుమారులు, అన్నదమ్ముల పిల్లలు, మరి అన్నదమ్ముల పిల్లలు, స్వంత అన్నదమ్ముల పిల్లలు. స్వంత అన్నదమ్ముల పిల్లలు. We all know Levi is having 4 sons. మనకు తెలుసు లేవికి 4 కుమారులు ఉన్నారు. I'm sorry, 3 sons. 3 కుమారులు ఉన్నారు. Gershom, Kahat and Merari. మరి గెర్షోము, కహాతు, మెరారి. And Kahat is having 4 sons. మరి కహాతుకు 4 కుమారులు. Who are they? వారెవరు? Isar, ఇస్సారు, అమ్రాము, Uziel, Hebron. 4 sons are there. మరి 4 కుమారులు. So 4 sons to Kahat. మరి కహాతుకు 4 కుమారులు. So first one is Isar and the second one is Amram. మరి మొదటివాడు ఇస్సారు, రెండోవాడు అమ్రాము. Isar's son is Korah, Amram's son is Moses. మరి ఇస్సారు కుమారుడేమో కోరహు, అమ్రాము కుమారుడేమో మోషే. They are very close. వారు చాలా సమీపముగా దగ్గరగా ఉన్నారు. Own brothers' children. మరి స్వంత మరి అన్నదమ్ముల యొక్క పిల్లలు వీళ్ళు. Of course they were not brought up together. మరి వారు కలిసి వాళ్ళు పెరగలేదు. Because we all know 40 years Moses was in Pharaoh's palace. ఎందుకంటే మనకు తెలుసు 40 సంవత్సరాలు మోషే ఫరో అంతఃపురంలో ఉన్నాడు. And only he is having link with his mother, none else of the family. మరి తన తల్లితో సంబంధం ఉంది కానీ కుటుంబంలో ఇంకెవరితో కూడా మోషేకు సంబంధం లేదు. But using this blood relation, taking it as very easy to talk against Moses, Korah became the leader. కాబట్టి ఈ యొక్క రక్త సంబంధాన్ని చూసుకొని మరి మోషేతో ఎంతో దగ్గరగా చనువుగా మాట్లాడే అవకాశం తీసుకొని కోరహు నాయకుడు అయిపోయాడు. అరే వాడేవాడు మోజెస్ మా చిన్నాన్న కొడుకు, that is the thing. మరి వాడేవాడు మోషే మా చిన్నాన్న కొడుకు అంటున్నాడు. He has forgotten that he is a man of God. ఆయన దైవజనుడు అని మర్చిపోయాడు. And now Korah, any rebellion is there, immediately few people will join. మరి ఏదైనా తిరుగుబాటు జరిగితే వెంటనే 2-3 వచ్చి చేరతారు అక్కడ. And some people from Reuben tribe they have come, Dathan, Abiram and On. మరి కొంతమంది దాతాను, అబిరాము, ఓన్లు రూబేను గోత్రం నుంచి వచ్చి చేరారు. And probably they may be telling, బహుశా వాళ్ళు అంటున్నారేమో, oh Kohath you are right, I'm sorry, oh Korah you are right. ఓ కోరహు నువ్వు నిజమే చెప్తున్నావు. Actually that priestly ministry is ours because my father Reuben is the firstborn. మరి యాజకత్వం అనేది ఆ పరిచర్య మాది, ఎందుకంటే నా తండ్రి అయిన రూబేను ఆయన జ్యేష్ఠ పుత్రుడు. We all know as servants of God, I need not explain, the firstborn is having 3 important privileges. కాబట్టి దైవ సేవకులుగా మనకందరికీ తెలుసు మరి జ్యేష్ఠ పుత్రునికి 3 ప్రాముఖ్యమైన ఆధిక్యతలు ఉన్నాయి. Next to the father he is the priest in the family. మరి తండ్రి తర్వాత కుటుంబంలో అతనే యాజకుడు. If the father is not there, he has to conduct all the religious services in the family. మరి ఒకవేళ తండ్రి కనుక లేకపోతే కుటుంబంలో మరి ఆ యొక్క మతపరమైన విషయాలన్నీ కూడా జ్యేష్ఠ పుత్రుడే జరిగించాలి. In our houses also, if father is not there, the elder son will be conducting the family prayer, like that. మరి మన ఇంట్లో కూడా తండ్రి లేకపోతే కుటుంబ ప్రార్థనలన్నీ కూడా పెద్ద కుమారుడే చూసుకుంటాడు. So priestly ministry is the first sons. కాబట్టి యాజకత్వము అది జ్యేష్ఠ పుత్రులు చేసేది. And secondly, రెండోది the authority, the kingly ministry is also of the firstborn. He is the leader, his decision is final. మరి అధికారం అంటే ఆ యొక్క రాజరికం అనేది కూడా జ్యేష్ఠ పుత్రునిదే, ఆయన తీర్మానమే అది చివరి తీర్మానం. And the third privilege is he will get the double portion. మరి మూడవ ఆధిక్యత ఏంటంటే అతనికి 2 భాగాలు వస్తుంది. So being the firstborn, there are 3 privileges, that is, one is he is the priest, secondly he is the leader or the king, and thirdly he will have the double portion. కాబట్టి జ్యేష్ఠ పుత్రుడిగా ఉంటే 3 ఆధిక్యతలు ఉంటాయి. మొట్టమొదటిగా యాజకుడు, రెండవది రాజు, మూడవది 2 భాగాలు వస్తాయి. But when Reuben committed sin with the concubine of Jacob, ఎప్పుడైతే రూబేను మరి యొక్క యాకోబు యొక్క ఉపపత్నితో మరి యొక్క పాపం చేశాడు, he lost all these 3 privileges. ఈ 3 ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు. God has given these 3 portions to 3 different sons. మరి దేవుడు ఈ 3 ఆధిక్యతలు మరి 3 వేరు కుమారులకు ఇచ్చేశాడు. Priestly ministry is given to Levi, మరి యాజకత్వం ఏమో లేవికి ఇచ్చాడు. kingly ministry is given to Judah, మరి రాజరికమేమో ఆ పరిచర్య యూదా గోత్రానికి ఇచ్చాడు. double portion is given to Joseph. రెండంతలేమో యోసేపుకి ఇచ్చాడు. And ultimately Reuben is without anything. మరి చిట్ట చివరిగా రూబేన్కి ఏం లేదు ఇంకా. And if I talk about Reuben again, it will be a very long message. మరి రూబేన్ గురించి మాట్లాడితే అది ఇంకా పెద్ద వర్తమానం. Mistake after mistake he has committed from the tribe of Reuben. Out of the 14 judges, not even a single judge is there. మరి పొరపాటు తర్వాత పొరపాటు రూబేన్ చేస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క 14 న్యాయాధిపతులలో ఒక్క న్యాయాధిపతి కూడా రూబేను గోత్రం నుంచి లేడు. Forget about becoming a king, not even a judge is there. మరి రాజు అవ్వడం పక్కన పెడితే న్యాయాధిపతి కూడా లేడు. That was the curse, or that was the punishment Reuben experienced
because of one fleshly sin. కాబట్టి రూబేను తను చేసిన శారీరక పాపాన్ని బట్టి మరి రూబేను ఆ యొక్క శాపానికి గురయ్యాడు. So when Korah wanted to rebel against his own first cousin Moses, కాబట్టి కోరహు ఎప్పుడైతే తన యొక్క మరి ఆ యొక్క తమ్ముడైన యొక్క మోషేతో ఆ యొక్క తిరుగుబాటు and చేయాలనుకున్నప్పుడు immediately Reubenites came, oh, we actually that authority is ours. So yes, we want to. Yes, my father is the firstborn. Yes, we will join with you. వెంటనే రూబేనీయులు వచ్చారు, ఆ అధికారం మాది, మా తండ్రి జ్యేష్ఠ పుత్రుడు కాబట్టి మేము నీతో కలుస్తామని వచ్చారు. చలో చూసుకుందాం. మనం వెళ్ళి చూసుకుందాం అన్నారు. ఏం చూసుకున్నారు? ఏం చూసుకున్నారు? Yes, we all know what has happened. అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. I'm not going to explain all the first 40 verses. మొదటి 40 వచనాలన్నీ కూడా నేను వివరించను. And we all know how the earth opened its mouth and the family of Reuben, Korah, how they were swallowed by the earth. మరి ఆ యొక్క భూమి నెరవేర్చి ఏ విధంగా ఆ యొక్క కోరహు కుటుంబానంతా కూడా ఏ విధంగా అది మిరింగి వేసిందో అది మనకు తెలుసు. That's what we read in verse 32. మరి 32వ వచనములో అది మనం And in verse చదువుతున్నాం. 35 we can read that the fire from heaven came and consumed all the 250 people who supported these Reubenites. మరి 35వ వచనములో పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చి మరి ఎవరైతే 250 మంది వారికి మరి వారితో పాటు తిరుగుబాటు చేశారో వారందరినీ కూడా దహించి వేసింది. Now when the servant of God is blamed, servant of God is silent, God intervened. Remember this one. చూడండి, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే దైవ సేవకుడు మౌనముగా ఉన్నాడో, when the servant of God is blamed, మరి ఎప్పుడైతే దైవ సేవకుడు నిందించబడ్డాడో, actually the servant of God Moses has to react. మరి నిజంగా చూస్తే దైవ సేవకుడు మోషే దానికి స్పందించాలి. Why you are talking like that? ఎందుకలా మాట్లాడుతున్నారు? Have I made myself leader? మరి నాకు నేనే నాయకుడిగా చేసుకున్నాను. As a matter of fact, Moses, he has told many excuses to avoid the leadership. మరి నిజంగా చూస్తే ఆ యొక్క నాయకత్వ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఎన్నో సాకులు చెప్పాడు మోషే. But God made me leader. అయితే దేవుడే నన్ను నాయకుడిగా So చేశాడు. why you are talking like that? ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? Even that word also Moses never said. ఆ మాట కూడా మోషే అనలేదు. Here remember, when the servant of God is blamed, he is silent and God intervened. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే దైవ సేవకుడు నిందించబడ్డాడో ఆయన మౌనముగా ఉన్నాడు గాని దేవుడు కలగజేసుకున్నాడు. But what the servant of God is doing? అయితే దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? He was having the mind of Jesus. యేసుక్రీస్తు ప్రభు మనస్సు కలిగి ఉన్నాడు. Whenever the people of God, whenever the congregation raised their voice against Moses and Aaron, ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు, ఎప్పుడైతే ఆ యొక్క సమాజము మోషే అహరోనులకు విరుద్ధంగా వారు తిరుగుబాటు చేశారో, what is their response? వారి యొక్క స్పందన ఏంటి? This we have to learn very carefully. ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. Time and again that phrase is repeated in this 16th chapter. మరి 16వ అధ్యాయంలో పదే పదే ఆ యొక్క మాట మరలా చెప్పబడింది. Quite often as servants of God we will not do this. మరి దైవ సేవకులుగా మనము ఇలాంటి పనిని మనం చేయము. What they are doing? మనం ఏం చేస్తున్నాం? Verse 4, 4వ వచనం, 16:4. 16:4. When Korah and others rebelled against Moses and Aaron, ఎప్పుడైతే కోరహు మిగిలిన వారందరూ మోషే అహరోనులకు తిరుగుబాటు చేశారో, మోషే ఆ మాట విని సాగిలపడెను. he fell upon his face. మరి ఆయన సాగిలపడ్డాడు. ఎవడైనా నిన్ను తిడితే సాగిలపడిన రోజు ఒక్క రోజు అయినా ఉందా? ఎవరైనా నిన్ను తిడితే మరి ఒక్క రోజు నన్ను సాగిలపడతావా? ఇమ్మీడియట్ గా ఫోన్ తీసుకుని ఎవడికో ఫోన్ చేస్తాం, అన్న ఇప్పుడు వచ్చి తిడుతున్నాడన్నా ఏమి చేద్దాం? మరి వెంటనే ఫోన్ చేస్తావు ఎవరికైనా, తిడుతున్నాడన్నా మరి ఏం చేద్దాం అంట. Why your problems are not solved? ఎందుకు నీ సమస్యలకు పరిష్కారం లేదు? Yes, immediately he fell upon his face. వెంటనే అతను సాగిలపడ్డాడు. Again, తర్వాత in verse 22, మరి 22వ వచనం, once again you can see, మరలా మనం చూడొచ్చు. వారు సాగిలపడి, again sagilapadi. మరలా సాగిలపడ్డారు. Verse 44, 44వ వచనం, యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. every time, whether God is angry upon people or people are angry upon the leaders or the people are angry upon God, only one thing they are doing, they fell upon their face. మరి ప్రతిసారి కూడా దేవుడు ప్రజల మీద కోపగించిన, ప్రజలు నాయకత్వం మీద కోపగించిన, ప్రజలు దేవుని మీద కోపగించిన, ఈ నాయకులు మాత్రం వారు సాగిలపడ్డారు. My question this morning,
ఉదయ కాలంలో నా ప్రశ్న ఏంటంటే, You are a God servant. నువ్వు దైవ సేవకుడివి. When people talk against you, Mari when God wants to bring punishment on your congregation, how many times you fell on your face? మరి ప్రజలు నీకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు, ప్రజలు నీ యొక్క సమాజాన్ని శిక్షించాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు సాగిలపడ్డావు? నీకు సపోర్ట్ చేసేవాడు ఉంటాడు. మరి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాడు అలాగన్నాడా, బ్రదర్ ఇక్కడ పాయింట్ ఉంది, మనం కోర్టుకి వెళ్ళొచ్చు. మరి అలాగన్నాడా? అయితే మనం కోర్టుకు వెళ్ళడానికి మన దగ్గర కూడా విషయం ఉంది, ఓ పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉంది. మనం విన్ అవుతాం. మనం విన్ అవుతాం. లాయర్ని చూడమంటావా? మరి లాయర్ ని చూడమంటావా? ఇట్లా చెప్పేవాళ్ళు చాలా మంది. మరి ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది. Moses and Aaron, they fell upon their faces, they fell upon their faces, they fell upon their faces. మరి మోషే అహరోనులు మరి వారు సాగిలపడిరి, వారు మరలా సాగిలపడి, వారు సాగిలపడిరి అని రాయబడి ఉంది. You may be telling, మీరు అనొచ్చు, అన్నా my position you do not know. అన్న నా స్థానం ఏంటో, నా స్థితి ఏంటో నీకు తెలియదు. 100% you are right. నువ్వు 100% సరి I do not know your position, but God knows your position, and we know the position of Moses and Aaron. మరి 100% దేవునికి తెలుసు నీ యొక్క స్థానము. మరి మోషే అహరోనుల యొక్క పరిస్థితి కూడా దేవునికి తెలుసు. You and I also know Moses and Aaron's position. మరి నీకు నాకు కూడా మోషే యొక్క స్థానం ఏంటో తెలుసు. They wanted to stone him. మరి రాళ్లతో కొట్టాలనుకున్నారు. Actually, Moses protected the people because of his prayer. God protected the people, but what they are telling? మరి అయితే నిజంగా చూస్తే మోషే ప్రార్థనను బట్టి దేవుడు ప్రజలను కాపాడాడు. మోషే కూడా ప్రజలను కాపాడాడు. కానీ అయితే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కాపాడాలని ప్రార్థించాడు, మరి కాపాడమని ప్రార్థించాడు. but what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? Yes, in verse 41 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని ఎవరు చెప్పి. చంపారు? ఎవరు చంపారు? వాళ్ళు బతికున్నారంటే ఎవడు కారణం? మరి వాళ్ళు బ్రతికున్నారంటే ఎవరు Actually, కారణం? God wanted to kill them, but they are alive means it is because of the intervention of Moses. నిజంగా దేవుడు వారిని సంహరించాలనుకున్నాడు కానీ మరి మోషే కలగజేసుకున్నాడు కాబట్టి వారు ఇంకా బ్రతికే ఉన్నారు. But what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? You have killed the people. నువ్వు ప్రజలను చంపామంటున్నారు. Actually, they are alive because of Moses. నిజంగా చూస్తే వారు సజీవులుగా ఉన్నారంటే మోషేను బట్టే. This is another blame. మరి ఇది ఇంకొక నింద. But again he fell upon his face. మరలా అతను సాగిలపడ్డాడు. Dear brothers, మరి ప్రియ సహోదరులారా, what a lesson we can learn from the life of Moses. మరి మోషే జీవితం నుంచి ఎంత గొప్ప పాఠం మనం How నేర్చుకోవచ్చు. many times you prayed for the people who are troubling you? మరి ఎన్నిసార్లు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రజల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Oh, though because of your prayers, are they alive? నీ యొక్క ప్రార్థనలను బట్టి వారు ఇంకా సజీవంగానే ఉన్నారా? This is the mind of Jesus. ఇది యేసు యొక్క మనసు. When they are shouting, crucify him, he prayed, Father, they do not know what they are doing, forgive them. వారు యేసు ప్రభు మీద సిలువ వేయుడి అని వారు అరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు కాబట్టి వారిని క్షమించమన్నాడు. When they wanted to kill Moses, మరి మోషేని చంపాలనుకున్నప్పుడు, Lord, please help them to live. ప్రభువా వారు జీవించని అన్నాడు మోషే. This is the quality of a true servant of God. కాబట్టి ఒక నిజమైన దైవ సేవకుని యొక్క లక్షణం ఇది. I am not examining you. మరి నిన్ను You are పరీక్షించట్లేదు, not examining me. నీవు నన్ను పరీక్షించట్లేదు. We are all examining ourselves in the light of the word of God. కాబట్టి వాక్యపు వెలుగులో మనమందరం కూడా మరి మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. Now when the see, because of Moses, all the people they are safe. మరి మోషేను బట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. They have seen with their own eyes how the family of Korah, all the 250 people are buried in the earth and burnt by the fire. మరి వారి కళ్ళతో చూశారు. మరి కోరహు కుమారులు వాళ్ళ కుటుంబం అంతా 250 మంది ఏ విధంగా దహించబడ్డారు. మరి ఆ భూమి వాళ్ళని మృంగివేసిందో చూశారు. Everybody came to the doors of their tents. మరి అందరూ కూడా వారి యొక్క గుడారాల యొక్క ద్వారం దగ్గరకు వచ్చారు. This event is not done in some secret. మరి ఈ పని ఈ సంఘటన ఏదో రహస్యంగా జరగలేదు. Before all of their eyes the earth opened its mouth. మరి వారి కళ్ళ ముందే భూమి తన నోరు తెరిచింది. Right from children to the elderly people, every Israelite is watching what is happening. మరి అక్కడ ఏం జరుగుతుందో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ గమనిస్తున్నారు. And the fire before their own eyes, it has come down and consumed all those 250. మరి వారి కళ్ళ ముందే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని దహించి వేసింది. And they know fully well, just because they rebelled against Moses, it has happened. మరి వారికి బాగా తెలుసు ఏంటంటే మోషేకు తిరుగుబాటు చేశారు కాబట్టి
కాబట్టే అది జరిగింది. Now, ఇప్పుడు my question is, నా ప్రశ్న ఏంటంటే ఆ రాత్రి ఎవడైనా నిద్రపోయి ఉంటాడా? ఆ రాత్రి ఎవరైనా నిద్రపోయి ఉంటారా? Because before their own eyes they saw the earthquake and also fire from heaven and people dying, and I don't think the scene was there just before their eyes. Nobody has slept. ఎందుకంటే వారి కళ్ళ ముందే భూమి నోరు తెరవడము, పరలోకం నుంచి అగ్ని దిగి రావడం చూశారు కాబట్టి బహుశా రాత్రి ఎవరు కూడా నిద్రపోయి ఉండరు. People were burning before their eyes. మరి వారి కళ్ళ ముందే ప్రజలు కాలిపోతున్నారు. And the leader who is shouting, earth opened its mouth, has gone inside with his family members, earth closed its mouth, all gone. మరి ఎవరైతే ఏ నాయకుడైతే తిరుగుబాటు చేశాడో అరుస్తా ఉన్నాడో అప్పుడే ఆ సమయంలోనే నోరు తెరిచింది, ఆ భూమి నోరు తెరిచింది. వెంటనే మరి భూమిలోకి వెళ్ళిపోయాడు, కుటుంబీకులు అందరూ వెళ్ళిపోయారు, అందరూ I చనిపోయారు. believe that night none of them slept. మరి నేను అనుకుంటాను ఆ రాత్రి ఎవరు కూడా నిద్రపోయి ఉండరు. Many people must have prayed, Lord, we will not do this again. మరి అనేక మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా మరలా మేము ఎప్పుడు ఇలాంటి పని చేయము. But remember one thing, అయితే ఒకటి జ్ఞాపకం the ఉంచుకోండి, heart of man is deceitful above all things. మరి నరుని హృదయము అన్నిటికంటే ఎంతో మోసకరమైనది. Throughout the night, their hearts were filled with terror and they were praying, Lord, we will never do it again. ఆ రాత్రంతా కూడా వారి హృదయంలో ఎంతో భయంతో నిండిపోయింది. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మరలా మేము ఎప్పుడు చేయము. The morning came, ఉదయకాలం అయింది, not even 24 hours. 24 గంటలు అవ్వలేదు The ఇంకా. next morning, మరి తర్వాతి ఉదయమే. I underline that word in verse 41. చూడండి 41వ వచనములో ఆ మాట గమనించండి. మరునాడు, tomorrow in English. మరి ఇంగ్లీష్ లో టుమారో, తెలుగులో Throughout మరునాడు. the night they are weeping, they are terrified. Next morning they wanted to kill Moses. రాత్రంతా కూడా వారు భయక్రాంతులయ్యారు, పశ్చాత్తాపడుతున్నారు. అయితే మరునాడే మరలా మోషేను Can you చంపాలనుకుంటున్నారు. imagine? మనం ఊహించగలమా? Can you imagine? ఊహించగలమా? Throughout the night they are praying, we will not do it again. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు, మరలా చేయం ప్రభు అని. And that shivering has not gone from their hearts. వారి హృదయంలో వణుకుపోలేదు. But అయితే tomorrow, the next day, మరి మరునాడు all the children of Israel gathered because all are having the same heart. మరి ఇశ్రాయేలుల సర్వ సమాజము కూడుకున్నారు, ఎందుకంటే వారందరికీ మోసపూరితమైన హృదయం They ఉంది. started murmuring against Moses and Aaron and they are telling, you have killed the people. మరి మోషే అహరోనులకు విరోధంగా సరుగుతా వాళ్ళు ఏమంటారంటే నువ్వే ప్రజలను చంపామంటున్నారు. These are the congregations you are looking after, remember. మరి ఇలాంటి సమాజాలనే మీరు మరి కాపరిత్వం చేస్తున్నారు. అవునా? You know the problem of your assembly, I cannot know it. మరి మీ యొక్క మందిర సమాజం యొక్క సమస్య ఏంటో నీకు తెలుసు, నాకు They are కలవకపోయింది. not ordinary people. వీళ్ళు సామాన్యమైన Who ప్రజలు are those కాదు. Israelites? ఇశ్రాయేలీలు ఎవరు? The people who came under the blood and who are baptized in the Red Sea, they are the believers. మరి ఎవరైతే రక్తపు క్రిందికి వచ్చారో, ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారో వీరు విశ్వాసులు. They are not unbelievers. వీరు అవిశ్వాసులు కాదు, They are believers. వీరు విశ్వాసులే. With their own eyes every day they are seeing the miracles of God, how manna is given, water is given, coils are given. మరి కళ్ళతో ప్రతిరోజు కూడా అద్భుతాలు చూస్తున్నారు, ఏ విధంగా మరి మన్నా దేవుడు ఇస్తున్నాడు, ఏ విధంగా ఆ పూరేళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు అద్భుతాలు చూస్తున్నారు. And those people, మరి అలాంటి ప్రజలు. that's why you and I must be very careful, learn some lessons from the life of Moses. అందుకనే నేను కూడా చాలా జాగ్రత్త వహించి మోషే జీవితం నుంచి పాఠాలు When నేర్చుకోవాలి. they shouted like that, ఎప్పుడైతే ఆ విధంగా అరిచారో, when they rebelled like that, ఏ విధంగా తిరుగుబాటు చేశారో, when they wanted to kill Moses and Aaron, ఎప్పుడైతే మోషే అహరోనులను చంపాలనుకున్నారో, once again God became very angry. మరొకసారి దేవుడు మరలా కోపగించాడు. Do you know what God is telling to Moses and Aaron? ఇప్పుడు దేవుడు మోషే అహరోనులతో ఏమంటున్నాడో తెలుసా? And verse 44. 44వ వచనం, యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోండి, మీరు బయటికి వెళ్ళండి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మొత్తం మోషేకు అందరిని సెలవు. మొత్తం లేపేస్తాను అన్నాడు. మరి అందరినీ కూడా నేను నశింపజేస్తానంటున్నాడు. The Lord is so jealous. మరి దేవుడు ఎంతో రోషముతో ఉన్నాడు. Yes, why they are talking like that? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? Just you separate yourself means I will protect you. మరి మీరు బయటికి వెళ్ళాలంటే నేను మిమ్మల్ని భద్రపరుస్తాను, and I will destroy all these people. మరి అప్పుడు వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను. But the true servants of God, again it is written there, they fell upon their faces. అయితే నిజమైన దైవ సేవకులు వీళ్ళ గురించి మరలా ఏమని రాయబడిందంటే మరలా వాళ్ళు సాగిలపడ్డారు. Can you find any servant of God like Moses today? మరి మోషే లాంటి దైవ సేవకుడిని ఈ రోజు మనం చూడగలమా? Then how can you expect wonders? మరి అద్భుతాలు ఎలా ఊహిస్తాం?
ఎలా జరుగుతాయి చెప్పు? ఎలా జరుగుతాయి? నువ్వు మోషేలాగా ఉండవు కానీ దేవుడు అద్భుతాలు చేయాలి. నువ్వు మోషేలాగా ఉండవు కానీ దేవుడు అద్భుతాలు చేయాలి. Can you see a servant of God who is having the character of Moses? మరి మోషే లాంటి లక్షణము కలిగి ఉన్న దైవ సేవకుడిని చూడగలుగుతున్నావా? What he is telling in verse 15. మరి 15వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? Verse 15, see the life of Moses. చూడండి 15వ వచనంలో మరి మోషే యొక్క జీవితం చూడండి. అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టుకుము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని This is the testimony of Moses. ఇది మోషే యొక్క సాక్ష్యం. Brothers, we have to understand the life of Moses. మరి సహోదరులారా మనం మోషే యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవాలి. Though they wanted to rebel against them. మరి వారికి తిరుగుబాటు చేయాలనుకున్నప్పటికీ Now కూడా do you know what Moses is telling? ఇప్పుడు మోషే ఏమంటున్నాడో తెలుసా? Already the plague started in the congregation. అప్పటికే ఆ యొక్క రోగం ఆ యొక్క సమాజం తెగులు సమాజంలో ప్రారంభమైంది. Because of the wrath of God and because of the rebellion of the people. మరి ప్రజల యొక్క తిరుగుబాటును బట్టి దేవుని యొక్క ఉగ్రతను బట్టి And already 14,700 people died. మరి అప్పటికే 14,700 మంది చనిపోయారు. Yesterday 250 people and Korah family died. నిన్నటి దినమేమో 250 మంది కోరహు కుటుంబీకులు మరణించారు. Next day again 14,700 people are already dead. మరి మరునాడు 14,700 మంది మరల మరణించారు. More speedier than your corona. మరి కరోనా కంటే ఇంకా వేగంగా they are falling, that's all. మరి వారు ఆ విధంగా చనిపోతా ఉన్నారు. And Moses saw this. మరి మోషే చూస్తున్నాడు. Do you know what he is telling? ఆయన ఏమంటున్నాడు He తెలుసా? called Aaron. ఆరోను పిలిచాడు. And what he is telling? ఆయన ఏమంటున్నాడు? Verse 46. మరి 46వ This వచనం. is your job and my job this morning. మరి ఉదయ కాలమున ఇది నీ పని నా పని. We have to confess before the Lord, Lord, I have not behaved like Moses. I have not behaved like Aaron. మరి ప్రభువు ముందు మనం ఒప్పుకోవాలి, ప్రభువా అహరోను వలె మోషే వలె నేను ప్రవర్తించలేదు. We have not behaved like that, I can tell. మరి వారిలాగా నేను ప్రవర్తించలేదు ప్రభువా. Yes, I can tell. None of us behaved like that. నేను చెప్పగలను మనలో ఎవరం కూడా అలా ప్రవర్తించలేదు. నేను తిట్టినోడు గురించి మోకాళ్ళ మీద ఉన్న ప్రభువాన్ని క్షమించమని ప్రార్థన చేసింది ఎప్పుడు చెప్పు నాకు? నేను తిట్టినోడు గురించి మోకాళ్ళ మీద ఎప్పుడు ప్రభువాన్ని క్షమించని ఎప్పుడు ప్రార్థన చేశాను? In one chapter 3 times it is written they fell upon their faces. మరి ఒక అధ్యాయంలోనే ఏమని రాయబడిందంటే వారు సాగిలపడ్డారని రాయబడింది 3 సార్లు. This morning ఈ ఉదయకాలం we have to pray to the Lord. మరి ప్రభువుకు ప్రార్థన చేయాలి. Lord, give me the mind of Moses. Give me the mind of Jesus. ప్రభువా మోషే యొక్క మనస్సును, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును నాకు దయచేయి. నాకు కోరహు మనసు బాగా ఉంది. ప్రభువా నాకు కోరహు మనసు బాగా ఉంది. నాకు తిరుగుబాటు చేసే మనసు బాగా ఉంది. నాకు తిరుగుబాటు చేసే మనసు ఉంది. No, I want the mind of Moses. ప్రభువా నాకు మోషే మనసు కావాలి. Moses called Aaron. మోషే అహరోను పిలిచాడు. We all know Aaron is 3 years elder to Moses. మరి అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. And in verse 46 46వ వచనం, అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. See what Moses is telling. చూడండి మోషే ఏమంటున్నాడు? Anna, come here. అన్న ఇక్కడికి రా. What you have to do? నువ్వేం చేయాలి? You have to take that censer. మరి నీవు ఆ యొక్క ధూపార్తిని తీసుకోవాలి. And then what he is telling in verse 46, you have to go to them quickly. I want the word quickly. 46వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి. 10 o'clock servants meeting, we ourselves came by 11 o'clock. 10 గంటలకు దేవసేవకుల కూడికంటే మేమే 11 గంటలకు వచ్చాము. మేము ఇంకా వేగముగా దేని గురించి మేము మాట్లాడితే బాగోదు. మరి వేగముగా మాట్లాడితే బాగుండదు. దానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. థింగ్ ఈస్ క్విక్లీ. ఇక్కడ విషయం ఏంటంటే వేగముగా. టు హూమ్ హీ ఈస్ టెల్లింగ్? ఎవరితో చెప్తున్నాడు? ఫర్ హూమ్ హీ వాంట్స్ Aaron to go and stand. మరి ఎవరి కోసము నువ్వు వెళ్ళి నిలబడమని అహరోనుకు చెప్తున్నాడు? 2 things I want to tell. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. One is ఒకటేమో the severity of the plague. మరి ఆ యొక్క తెగులు యొక్క తీవ్రత. Aaron can say, అహరోను అనొచ్చు, అరే నన్ను వెళ్ళమంటున్నావు ఇంద్ర నువ్వు? మరి నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి? నేను వెళ్తే నేను కూడా చచ్చిపోతాను. ఆల్రెడీ 14,700 are falling. If I go and stand there, I am very old. I also may fall. మరి ఇప్పటికే 14,700 మంది చనిపోయారు. నేను వృద్ధుడను, నేను వెళ్తే నేను కూడా చనిపోతానేమో. Though the plague is so severe, only dead bodies are there. Moses is telling, you go quickly, you go running.
మరి ఆ ఇక తెగులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా, అన్ని శవాలు ఉన్నప్పటికీ కూడా మోషే అంటున్నాడు కదా, నువ్వు వేగముగా వెళ్ళు అంటున్నాడు. శవాలు దూకుకుంటా వెళ్ళు. మరి శవాలను దూకుకుంటా వెళ్ళు. Why you have to stand between the living and the dead? ఎందుకంటే నువ్వు సజీవులకు చనిపోయిన వారికి మధ్యలో నిలబడాలి నువ్వు. Secondly, రెండవది, they are not friends, they are enemies. వారు మరి స్నేహితులు కాదు, వారు శత్రువులు. You have to pray for them who are talking against you. మరి నీకు ఎవరైతే విరుద్ధంగా నీ గురించి మాట్లాడుతున్నారో వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. Very difficult. చాలా కష్టం. నువ్వు నేనేమంటాం? నేనేమంటాం? చూశారు కదా బ్రదరు, నేను ఎంత యథార్థపరుణ్ణో, దేవుడికి నమ్మకంగా ఉన్నాను, దేవుడికి నిలబడ్డాను. చూసారు దేవుడు ఎట్లా తీర్పు తీర్చాడు? చూసారా, నేను దేవుడికి ఎంత నమ్మకంగా యథార్థంగా ఉన్నాను కాబట్టి చూడండి దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు. సంతోషించలా. మరి సంతోషించలేదు అక్కడ. సోదరుడు చచ్చిపోతే సంతోషించలా, తిరుగుబాటు చేసి సోదరుడు చచ్చిపోతే, మరి తిరుగుబాటు చేసే సోదరుడు చనిపోతే సంతోషించలేదు, పరిగెత్తాడు. మరి పరిగెత్తాడు. ఇన్ నెక్స్ట్ వెర్స్, తర్వాత వచనంలో, ఇన్ నెక్స్ట్ వెర్స్, తర్వాత వచనం వెర్స్ 47, 47వ వచనం, మోషే చెప్పినట్లు నువ్వు చిన్నోడు చెప్తున్నావు, నేను పెద్దోడిని ఏజ్ లో అనలా. ఇవి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. మరి ఇవి కూడా సమస్యలే. నువ్వు చిన్నోడివి, నేను పెద్దోడిని నాకు చెప్తున్నావు అనలేదు. I am 3 years elder to you. నీకంటే నేను 3 సంవత్సరాల పెద్దోడిని. అరే వాట్ యు ఆర్ టెల్లింగ్ టు మీ? నువ్వు నాకు చెప్పేదేంటి? మోషే చెప్పినట్టు, బికాస్ Aaron recognized the leadership of Moses. Aaron was given as a helper to Moses by God. మరి మోషే చెప్పినట్లు అహరోను చేశాడు. ఎందుకంటే మోషే యొక్క నాయకత్వాన్ని అహరోను గుర్తించాడు. మరి మోషేకు సహాయకుడిగా దేవుడు అహరోనుని ఇచ్చాడు మోషేకు. ఇక్కడ చిన్న పెద్ద కాదు, ఇక్కడ చిన్న పెద్ద కాదు. God was not speaking to Eli, God was speaking to Samuel. మరి దేవుడు ఏలీతో మాట్లాడలేదు గాని సమూయేలుతో మాట్లాడాడు. Yes, so as Moses said unto him, మరి అతను మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి I పోయినప్పుడు, want that word పరిగెత్తి. మరి పరిగెత్తి పోయినప్పుడు, ఎప్పుడైనా పరిగెత్తావా? ఎప్పుడైనా పరిగెత్తేవా? ఆడెవడో పరిగెత్తుకొస్తే ఇంకో పావుగంట తర్వాత వెళ్దాంలే బ్రదర్ అంట. ఏదైనా పరిగెత్తుకొస్తే మనం ఇంకో పావుగంట తర్వాత వెళ్దామని ఆలస్యం చేస్తాం. What is the age of Aaron? అహరోను వయసు ఎంత? At what age Aaron died? అహరోను ఏ వయసులో చనిపోయాడు? Easy to remember. సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. What is the age at which Aaron died? అహరోను చనిపోయిన వయసు ఎంత? Don't you know? Simple. చాలా సులువు. సేవకులు కదా. సేవకులు అయితే మాత్రం నా బర్త్డే నాకు గుర్తులేదు బ్రదర్, నేను బర్త్డేలు చేయను, అహరోను నాకెందుకు. In the book of same numbers, మరి ఇదే సంఖ్యాకాండం 33, 39, 33, 39. అహరోను 123 ఏండ్లు ఏడు గలవాడై అప్పుడు చచ్చిపోయాడు. అప్పుడు చనిపోయాడు. Easy to remember. 1, 2, 3. మరి 123, 1, 2, 3. That is the age of Aaron at the time of his death. అహరోను చనిపోయినప్పుడు ఇది అహరోను వయసు. So 123 years of age Aaron died. 123 సంవత్సరాల ప్రాయంలో అహరోను మరణించాడు. And when he died? ఎప్పుడు మరణించాడు? Chapter 20 verse 29. 20వ అధ్యాయం 29వ వచనం. 20:29. 20:29. అహరోను చనిపోయినని, Aaron died in 20th chapter. మరి 20వ అధ్యాయంలో చనిపోయాడు. Moses is asking him to run in 16th chapter. 16వ అధ్యాయంలో పరిగెత్తమని మోషే చెప్తున్నాడు. So after that episode only 3 chapters he was alive. మరి ఆ సంఘటన జరిగిన తర్వాత 3 అధ్యాయాలే జీవించాడు అహరోను. So within 3 chapters he became 123. మరి 3 అధ్యాయాల్లోనే 123 సంవత్సరాలు వచ్చాయి. What does it mean? అర్థం ఏంటి? In 16th chapter surely Aaron is around 100 plus. మరి 16వ అధ్యాయంలో బహుశా అహరోనుకి తప్పకుండా 100 సంవత్సరాల కంటే ఎక్కువ అయి ఉంటాయి. Why? Because at the age of Aaron 83 they came out of Egypt. Moses was 80. ఎందుకంటే మోషేకు 80 సంవత్సరాలు, అహరోనుకు 83 సంవత్సరాల వయసులో ఆ ప్రాయంలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. So now let us say another 20 years are over because 40 years they wandered. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయాయి అనుకుందాం. Approximately. మరి దాదాపు A man who is more than 100 years running on the dead bodies. Remember that. చూడండి, 100 సంవత్సరాల పై ప్రాయం కలిగిన ఒక వ్యక్తి, ఈ వ్యక్తి అహరోను మరి ఆ యొక్క శవాల మీదుగా పరిగెత్తుకొని పోతున్నాడు. Why the people are dying? ఎందుకు ప్రజలు మరణిస్తున్నారు? Yes, the people are dying, I must go there. మరి ప్రజలు మరణిస్తున్నారు, నేను వెళ్ళాలి అక్కడికి. As servants of God, are we having this desire for the lives of the people? కాబట్టి దైవ సేవకులముగా ప్రజల యొక్క జీవితాల గురించి ఇలాంటి ఆశను మనం కలిగి ఉంటున్నామా? This man ran.
మరి ఈ మనుషుడు పరిగెత్తాడు, I stood there అని అక్కడ నిలబడ్డాడు. with the censer. మరి ఆ యొక్క ధూపార్తిని Yeah, the పట్టుకొని, censer we all know if you read the book of Revelation in chapter 8 verses 3 and 4 it speaks of the prayer. మరి ఆ యొక్క ధూపార్తిని పట్టుకొని అంటే ప్రకటన 8వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. So in other words, he was standing in the midst of the people are dying. He stood and prayed. The plague stopped. మరి అతను చనిపోతున్న ప్రజలకు, మా యొక్క సజీవులుగా ప్రజల మధ్యలో అతను నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క తెగులు ఆగిపోయింది. God has a cure for every plague. మరి ప్రతి తెగులుకు కూడా దేవుని దగ్గర మందు విరుగుడు ఉంది. ఎప్పుడు ఆ సేవకుడు, ఆ నాయకుడు అనేవాడు ఆ ధూపార్తి పట్టుకుని మధ్యలో నిలబడినప్పుడు, ఆ సేవకుడు, ఆ నాయకుడు ధూపార్తిని పట్టుకొని మధ్యలో నిలబడినప్పుడు తెగులు ఆగటం లేదు, ఇంకా పెరుగుతుంది. మరి ఇప్పుడు తెగులు ఆగడం లేదు, ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు? నిలబడేవాడు లేడు. అందరూ కబుర్లు చెప్పేవాళ్ళు, నేను చెప్తాను, మీరు చెప్తారు. మరి అందరూ కబుర్లు చెప్పేవాళ్ళే, నేను మీరు. He has taken the censer and stood. God has seen it. Stopped the plague. అతను ధూపార్తిని పట్టుకొని అక్కడ మధ్యలో నిలుచున్నాడు. దేవుడు చూచాడు, ఆ యొక్క తెగులు ఆగిపోయింది. Today the church of God needs people like Moses, people like Aaron. ప్రసంగాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నాం. మరి ఈ దినాన దేవుని యొక్క సంఘానికి కావాల్సిన వారు ఎవరంటే మోషే, అహరోన్ లాంటి వాళ్ళు, ప్రసంగాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Who can stop death in the assembly? మరి మందిరములో మరణాన్ని ఎవరు ఆపగలరు? They can stop those people who can stop death in the assembly. మరి ఎలాంటి వారు కావాలంటే మందిరంలో, సమాజంలో ఆ యొక్క తెగులును, ఆ యొక్క మరణాన్ని ఆపగలిగే వారు కావాలి. Second thing is, రెండవది, అహరోనుకు చెప్పి మోషే ఇంటికి వెళ్ళిపోలేదు. రిమెంబర్ దట్. మరి అహరోనుకు చెప్పి మోషే ఇంటికి వెళ్ళిపోలేదు. బ్రదర్ మీరు ప్రేయర్ చేస్తా ఉండండి, నాకు చిన్న పని చెప్పింది. మరి బ్రదర్ మీరు ప్రేయర్ చేస్తా ఉండండి, నాకు ఒక పని ఉంది, సిస్టర్ ఒక పని చెప్పింది, నేను వెళ్ళిపోలేదు. Moses was standing at the tabernacle till Aaron came. మరి అహరోను మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా మోషే ప్రత్యక్షపు గుడారం దగ్గరే నిలబడి ఉన్నాడు. Verse 50. 50వ వచనం. This is the unity, two people with oneness of mind. మరి ఇరువురు కలిసి ఏక మనసు కలిగి ఉన్నప్పుడు మరి ఇలాంటి ఐక్యత చూస్తున్నాం. 50వ వచనం. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. మోషే ఎక్కడ ఉన్నాడండి? ఇంటికి పోలేదు. ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద I believe he also may be praying. మరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద బహుశా అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటా. He is standing there. అక్కడ నిలబడి ఉన్నాడు. Till Aaron came. అహరోను వచ్చే వరకు. This is the responsibility of a servant of God, brothers and dear brothers. మరి ప్రియ సహోదరులారా, మరి ఒక దైవ సేవకుని యొక్క బాధ్యత ఇది. You have to stand in between. కాబట్టి మధ్యలో నీవు నిలబడాలి. సేవకుడు అక్కడ నిలబడ్డావంటే చావు ఆగాల. అది ఒక సేవకుడు అక్కడ నిలబడ్డావంటే చావు ఆగిపోవాలి. చేతులు ఊపుకుంటా వెళ్తే కాదు, ధూపార్తితో వెళ్ళి అక్కడికి. మరి ఖాళీ చేతులతో కాదు, ధూపార్తితో వెళ్ళాలి. అది కూడా దొంగ ధూపార్తులు కాదు, అది కూడా దొంగ ధూపార్తులు కాదు, యథార్థమైన ధూపార్తితో. మరి యథార్థమైన ధూపార్తితో. Yes, when you go, see, many times we are failing in this responsibility. అనేక సార్లు ఇలాంటి బాధ్యతల విషయంలో మనం పతనం అయిపోతున్నాం. And after the plague stopped, in other words, till the plague stopped, Aaron was there. మరి ఆ యొక్క తెగులు ఆగేంత వరకు కూడా అహరోను అక్కడే ఉన్నాడు. Till the plague stopped and Aaron returned, Moses was standing at the tabernacle like that old man. He is also around 100 years. మరి ఆ తెగులు ఆగేంత వరకు, అహరోను తిరిగి వచ్చేంత వరకు మోషే కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గరే ఉన్నాడు. అతను కూడా వృద్ధుడు, 100 సంవత్సరాలు దాటాడు. Two old people, మరి ఇద్దరు వృద్ధులు, two senior people, మరి ఇద్దరు సీనియర్లు. Many times we failed in this. అనేక సార్లు ఈ విషయంలో మనం పడిపోయాం. How many times you fell upon your face? మరి ఎన్ని సార్లు నువ్వు సాగిలపడ్డావు? How many times you prayed for those people who wanted to harm you? ఎన్ని సార్లు మరి నీకు హాని తలపెట్టాలి అనే వారి గురించి నువ్వు ప్రార్థన చేశావు? This morning hour, ఈ ఉదయకాలంన let us tell to the Lord, ప్రభువుకు చెప్దాం, Lord, I failed in this. ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయాను. Give me this desire in my life. ప్రభువా, ఇలాంటి ఆశను నా జీవితంలో నాకు దయచేయి. Make me like Lord Jesus Christ and make me like Moses in their mentality. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువలే మరి మోషే లాంటి మనస్తత్వం నాకు దయచేయి. To pray for the enemies who want to crucify me. మరి నన్ను సిలువ వేయాలనుకున్న ప్రజల గురించి, నా శత్రువుల గురించి ప్రార్థన చేయడం. Dear brothers,
మరి ప్రియ సహోదరులారా, Let us confess our failure. మన యొక్క పతనాలను మనం ఒప్పుకుందాం. Why plagues are not stopped? Why plagues are increasing in the churches? మరి ఎందుకు మందిరాలలో తెగుళ్ళు ఆగట్లేదు, ఇంకా Why పెరిగిపోతున్నాయి? people are rebelling continually? ఎందుకు ఎడతెగక ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు? Go with that censer into the midst of the people, it will be stopped. మరి ధూపార్తిని పట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఆ తెగులు That's ఆగిపోతుంది. what 2 Chronicles 7:14 says. మరి అదే 2వ దినవృత్తాంతములు 7:14 వ్రాయబడింది. I will heal the land provided if my people stand there. మరి నేను ఆ యొక్క దేశమును నేను స్వస్థపరచుదును, మరి నా యొక్క సేవకులు అక్కడ నిలబడినప్పుడు. Let us go to confessional prayer. Lord, we have not prayed like that. Give us that burden hereafter, like Moses and Aaron. Let us tell to the Lord. మరి ప్రభువుకు చెప్దాం, ప్రభువా మోషే అహరోనుల వలె అలాంటి మనసు నాకు దయచేయని ప్రభువుకు చెప్పి మనము మా యొక్క ఒప్పుకోలు ప్రార్థనలోకి వెళ్దాం. సమయంలో కొద్ది నిమిషములు మన ఒప్పుకోలు ప్రార్థనలో ఉంటాం. వాక్య ప్రకారముగా మరి దైవ సేవకులు బాధితుల సహోదరులు కొద్ది సమయము ప్రార్థించులో గడుపుదాం. ఎక్కువ సమయం ప్రార్థించవద్దండి. 2 లేక 3 నిమిషాలు మాత్రమే ప్రార్థనా సమయం. ప్రార్థించండి.